సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోతాడు. తల కాస్త పైకెత్తి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గల వాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. అంటే నువ్వు వర్ధిల్లాలి అని అంటే మూడవదిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము అన్నది ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, మనం ఎవరితో సహవాసం చేయాలి అనంటే ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎందుకు మనము ఎవరితో పడితే వారితో సహవాసం చేయకూడదంటే ఎవ్రీవన్ ఈజ్ నాట్ సేమ్. అందరూ ఒకే రకంగా ఉండరు, ఒకటి. రెండవది, ఎవ్రీవన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ అస్. అందరూ కూడా మనకు సరిపోరు. మూడవది, దేవుని బిడ్డలారా, ఎవ్రీవన్ ఈజ్ నాట్ సేఫ్. చూడండి, అందరూ కూడా మనకు క్షేమమును ఇవ్వరండి. ఎవరితో మనం సహవాసం చేయాలి అనంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి స్నేహితులతో మనం సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? మంచి స్నేహితులతో మనం సహవాసం చేయాలా. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అనంటే, ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అంటాడండి. ఏంటంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్, దెన్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. నీ స్నేహితుడు ఎవరో నువ్వు చెప్పు నాకు, నేను నీవెలాంటి వాడవో చెప్తాను అని అంటాడు. అంటే నీ స్నేహితుడు నువ్వు సహవాసం చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి మంచోడివైతే, మంచి వానితో నీవు సహవాసం చేస్తూ మంచి వానితో నీవు తిరుగుతూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, ప్రజలు నిన్ను కూడా ఎలా గుర్తిస్తారంటే ఒక మంచి వ్యక్తిగా నిన్ను గుర్తిస్తారు. అదే నీవు మంచోనితో సహవాసం చేయకుండా చెడు వ్యక్తులతో సహవాసం చేస్తున్నట్లయితే, నీవు ఒకవేళ నీకు ఆ అలవాట్లు లేకపోయినా ప్రజలు నిన్ను కూడా ఏ లెక్క కిందికేస్తారు? లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏంటంటే ఆ సామెత, ఈత చెట్టు కింద ఉండి, ఈత చెట్టేనా, కళ్ళు దేని నుంచి తీస్తారు? తాటి చెట్టు కింద కూర్చొని, నేను కళ్ళు తాగట్లేదు, నేను పాలు తాగుతున్నానంటే ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. నువ్వు తాగేది తాటి చెట్టు కింద కూర్చొని గాజు సీసాలో పాలే పోసుకొని తాగుతూ ఉండొచ్చు. అయితే నేను పాలు తాగట్లేదు, నేను కళ్ళు తాగట్లా, ఇవి పాలు కావాలంటే చూడండి అంటే నమ్ముతారు ఎవరన్నా? ఎందుకు? ఒకవేళ నిజంగా నువ్వు పాలే తాగొచ్చు, నువ్వు కూర్చుని ఎక్కడ కూర్చున్నావు? కూర్చోకూడనటువంటి ఆ చెట్టు కింద నీవు కూర్చున్నావు కాబట్టి నిన్ను కూడా నువ్వు ఎంత పరిశుద్ధురాలివే అయినా, నీవెంత పరిశుద్ధుడివే అయినా, నీవు త్రాగినా, నీవు తాగకపోయినా, నీవు త్రాగుబోతులతో తిరుగుతున్నావంటే ఈడు కూడా ఎవడీడు ఒక తాగుబోతుడని వాని కిందకి లెక్కకేస్తారు. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. మనం ఎవరితో సహవాసం చేయాలి? లోకములో ఒకటి మంచివారు ఉంటారు, రెండవది చెడ్డవారు ఉంటారు. దేవుని బిడలమై ఉన్నటువంటి మనం ఎవరితో సహవాసం చేయాలంటే మంచి వారితో, పరిశుద్ధులతో, నీతిమంతులతో, దేవుని బిడలతో, దైవ సేవకులతో మనం సహవాసం చేసేటువంటి వ్యక్తులుగా మనము ఉన్నప్పుడే మనము వర్ధిల్లగలుగుతాం. చూడండి, కొంతమంది ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తారో తెలుసా? నేను ఒక మాట చెప్పి ముగిస్తా. సామెతల గ్రంథం చదవండి. లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 6వ వాక్యం. గొప్పవారి కటాక్షమును వెతుకుదురు, దాతల కట అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు,
అట్టి వానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు, వారు నిరర్థకమైన మాటలు వెంటాడువారు. చూడండి, ఇప్పుడు వాక్యంలో సొలొమోను ఏమంటున్నాడంటే, అనేకులట గొప్పవారి కటాక్షమును వెతుకుతారట. కాస్త డబ్బు, పలుకుబడి, హోదా ఉన్నవారి కటాక్షం, వారి సహవాసం మాకుంటే బాగుంటుందని గొప్పవారి కటాక్షమును వెదుగుతారట. చూడండి, ఇంకా చెప్పాలంటే దాతలంటే ఎవరు? డబ్బుండి అడిగిన వెంటనే ఇస్తున్నాడు అనుకో, అట్టివానికి స్నేహితులు తక్కువ ఉంటారా, ఎక్కువ ఉంటారా? ఎట్టుంటారు? ఎక్కువ ఉంటారు. వాడు బంధువు కూడా కాదు, మళ్ళీ ఏం కలుపుకుంటారు? మావాడే వరసలు కప్పుకుంటారు. ఎందుకు? డబ్బు ఉంది కాబట్టి అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా ఇస్తున్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, అట్టి వారికట ఏం చేస్తారంటే చూడండి, స్నేహితులు ఎక్కువగా ఉంటారట. అయితే బీదవాని గురించి ఏమని రాయబడింది అక్కడ? బీదవాడు తన చుట్టూ ఉన్న వారి అందరికీ ఏమవుతాడంట? డబ్బు లేకపోతే మనల్ని ప్రేమిస్తారా, అసహించుకుంటారా? చెప్పండి. డబ్బు లేకపోతే లోకం ఏం చేస్తుంది? మనల్ని అసహించుకుంటారట. అట్టి వానికి స్నేహితులు దూరంగా ఉంటారట. దేవుని బిడ్డలారా, చూడండి, అంటే గమనించండి, ఈ లోకం ఎవరితో స్నేహం చేయాలనుకుంటుంది అని అంటే, ఎవరికైతే డబ్బు ఉందో అలాంటి వారితో సహవాసం చేయాలని లోకం ఆశిస్తుంది. అయితే దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనము వర్ధిల్లాలి అని అంటే ఎవరితో సహవాసం చేయాలని దేవుని వాక్యము చెప్తుందంటే, మంచి వారితో సహవాసం చేయమని. మంచివాడిని మనం ఎట్లా గుర్తుపడతాము? నేను మంచోడు, నేను బోర్డు పెట్టుకొని తిరుగుతాడా మంచోడు ఏమన్నా? చెప్పండి. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఏం పేరు? నీ పేరు? చెన్నకేశవ్. వాడు మంచోడు. నేను మంచోడిని నన్నుతో సహవాసం చేయండి అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరుగుతాడా? మనం మంచోళ్ళని ఎట్ట గుర్తుపడతాం? మంచి స్నేహితుని ఎట్ట గుర్తుపడతాం? గుర్తుపట్టాలా, గుర్తుపట్టకూడదా? 3 లక్షణాలు ఉంటాయి మంచి స్నేహితుల్లో. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, మంచి స్నేహితుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఉపదేశాన్ని అనుసరించి నడిపించబడతాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా చదవండి. బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 139వ కీర్తనల గ్రంథం, కీర్తన 63వ వాక్యం, 119:63. భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను ఎవరికంట ఈయన చెలికాడు? చెప్పండి. ఎవరికంట చెలికాడు? చెలికాడు అంటే అర్థమైంది స్నేహం. నేను ఎవరికి అక్కడ నేను ఎవరికి స్నేహితుడినై ఉంటాను అని దావీదు భక్తుడు అంటున్నాడంటే, డబ్బున్న వారితో కాదు అతను అంటున్నాడు. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశమును ఎవరైతే అనుసరిస్తున్నారో అట్టి వారికి నేను చెలికాడనై ఉన్నాను. నీవు ఎవరికి చెలికాడవై, చెలికత్తెవై ఉండాలి? ఎవరితో నీవు సహవాసం చేయాలి అని అంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వాళ్ళతోనే. తిని దేవుని బిడ్డలారా త్రాగుతూ ఇష్టానుసారంగా కొంతమంది బతుకుతుంటారండి, లోక ఆశలు నెరవేర్చుకుంటూ. అలాంటి వారితో నువ్వు సహవాసం చేసావనుకో, తర్వాత నువ్వు కూడా ఏమైపోతావు? జ్ఞానము గలవాడు జ్ఞానులతో సహవాసం చేసి జ్ఞానాన్ని తెచ్చుకుంటాడు. మూర్ఖునితో సహవాసం చేసేవాడు వాని మూర్ఖతను తెచ్చుకుంటాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం సహవాసం చేయాలి. ఎవరితో? మన సహవాసం అంటే మంచి వాళ్ళతో. మంచి వాళ్ళు ఎవరు అని మనం ఎలా గుర్తిస్తామంటే, మంచి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఆదివారం అయితే ఇంట్లో వంటలు చేసుకుంటూ కూర్చోరు. దేవుని యందు భయభక్తులు గల వారు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు. ఆదివారం అయితే సినిమాలకు పోరు,
దేవుని యందు భయభక్తులు గలవారు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు. ఆదివారం అయితే పనులు ఎన్ని ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టి 2 గంటలు దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. వారమంతా దేవుడు కాపాడాడని చెప్పి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞులై దేవునిలో ఆనందిస్తారు. వారితో మనం సహవాసం చేస్తే ఆ లక్షణాలే మనకు వస్తాయి. భక్తిహీనులతో సహవాసం చేసామనుకోండి, ఏం అర్థం లేరా, వారంలో ఒకటి సెలవు మనకు. ఏం చేయాలో మనం బాగా ఎంజాయ్ చేయాలా, ఎంజాయ్ చేయాలా, తీసుకో బ్యాటు, పద సినిమాకు పోదాం, అయిపోయా. హల్లెలూయా. మంచి స్నేహితునికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే సామెతల గ్రంథం 17:17. సామెతల గ్రంథం 17:17 ముగించుకుందాం, త్వరగా చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అనంటే, నిజమైన స్నేహితుడట ఎటువంటి పరిస్థితులు మనను చుట్టుముట్టినా, డబ్బు మన దగ్గర ఉన్నా, డబ్బు మన దగ్గర లేకపోయినా, ఇరుకైనా ఇబ్బంది అయినా విడువక మనల్ని ఏం చేస్తాడండి? మనతో ఉంటాడు. ఇంకా దుర్దశలోనట అటివాడు ఎలా ఉంటాడు అనంటే మనకు సహోదరుడుగా ఉంటాడట. ఆమేన్, ఆమేన్. అంటే ఎవరు మంచి స్నేహితుడు అనంటే విడువక మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు. కొంతమంది ఉంటారు స్నేహితులు మన దగ్గర ఫుల్గా ఉన్నాయనుకో, మనతో మన భుజాల మీద చెయ్యేసి మన చుట్టే తిరుగుతుంటారు. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ ఉన్నట్టు. జోబులు ఖాళీ అయిపోయి మనం కనుక మన పరిస్థితి బాగలేక దుర్దశలోకి వచ్చినామనుకో, తర్వాత బయట కనపడ్డ కూడా పలకరీడు. ఎందుకు? ఏం లేవు కదా. అటివాడు మంచి స్నేహితుడు కాదు. హల్లెలూయా. సామెతలు 27:6 మరొక మాట ఉంటుంది. ఏంటంటే, దేవుని బిడ్డలారా, మంచి స్నేహితుడట మేలును కోరి గాయములు చేస్తాడట. పగవాడు, అబ్బా చూడండి, ఇవేగా మనకు కావాల్సింది. మనకేం కావాలండి? లెక్కలేనని ముద్దులు కావాలి, కానీ గాయాలు ఊరుకోం మనం. అర్థమవుతుందా? పొగిడేవాళ్ళు మనకు కావాలి, కానీ గాయపరిచే వాళ్ళు మనం పొరపాటును కూడా మనం గాయపరిచే వారితో మనం స్నేహం చేయము. మనం స్నేహం చేసేది ఎవరు అని అంటే, ఎంతసేపు మన చుట్టూ ఉండి, అక్క నీ అంత టోర్ లేరక్క, అన్నా అసలు ఏరియాలో నువ్వేనా టాపు అని అంటే, మనోడు మన అక్క ఆడ వేయి కూర్చుంటుంది, ఏమైనా తీసుకొచ్చి పెడుతుంది వాళ్ళకి. ఇంట్లో తిన్నీకి వాళ్ళకి లేకపోయినా పొగిడింది కదా, ఏం చేసింది? పొగిడింది కదా, లేకపోయినా తీసుకొచ్చి పెడతాం. ఇది కావాల్సి. చూడండి, నిజమైన స్నేహితునికి ఉండే లక్షణం, మంచి స్నేహితునికి ఉండే లక్షణం ఏంటంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఉపదేశాన్ని అనుసరించడం కాదు, దేవుని బిడ్డలారా విడువక ప్రేమించే అనుభవం వారికి ఉంటుంది. మూడవదిగా, మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, తప్పును తప్పే అని ఖండిస్తాడు. నీ జీవితాన్ని సరి చేసుకోవాలా, ఇది తప్పు అని ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆ బుద్ధి చెప్పి మనల్ని గాయపరిచే వాళ్ళే ఎవరు? మంచి స్నేహితులు. ఈ మంచి స్నేహితుల్ని, ఈ లక్షణాలు కలిగినటువంటి వారిని ఎవరినైతే మనం కలిగి ఉంటామో, మనం ఏమవుతామండి? ప్రాస్పర్, వర్ధిల్లుతాం. చూడండి, 2 వారాల నుంచి వర్ధిల్లుట గురించి చెప్తున్నా. వర్ధిల్లాలి అని అంటే మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. రెండవదిగా, పనిలో నిపుణత ఉండాలి. మూడవదిగా, వాక్యం ఏమని చెప్తుందంటే, మంచి స్నేహితుల్ని మనం కలిగి ఉండాలి.